knowing our numbers. మనం నెంబర్స్ గురించి తెలుసుకుందాం. అందులో న్యాచురల్ నెంబర్స్. కౌంటింగ్ నెంబర్స్ ఆర్ కాల్డ్ న్యాచురల్ నెంబర్స్. అంటే మనం కౌంట్ చేసే నెంబర్స్ని న్యాచురల్ నెంబర్స్ అంటాం. మనం ఏదైనా కొన్ని వస్తువులు ఇచ్చి లెక్క పెట్టమంటే మనం కౌంట్ చేయడం ఎలా చేస్తాం? 1 2 3 అని లెక్క పెడతాం. వాటిని మనం న్యాచురల్ నెంబర్స్ అంటాం. ఎగ్జాంపుల్ 1 2 3 4 ఎక్సెట్రా. ఎందుకంటే ఇలా వస్తూనే ఉంటాయి. ఏ నెంబర్ చెప్పినా దాని తర్వాత నెంబర్ వస్తూనే ఉంటుంది. కాబట్టి వీటిని ఇలా చుక్కలుగా ఎక్స్ట్రా చూపించాం. దీనిలో స్మాలెస్ట్ న్యాచురల్ నెంబర్ ఏది? 1. లార్జెస్ట్ న్యాచురల్ నెంబర్ చెప్పగలమా? 1000 చెప్తే తర్వాత 1001. క్రోర్ చెప్తే క్రోర్ 1 వస్తుంది. ఇలా నెక్స్ట్ నెంబరు మనం ఏదన్నా సరే చెప్పగలం. కాబట్టి లార్జెస్ట్ నెంబర్ని మనం నిర్వచించాలి, నాట్ డిఫైన్. చూడండి, న్యాచురల్ నెంబర్స్ నెంబర్ లైన్ ఎక్కడి నుంచి మొదలైంది? మనం ఫస్ట్ 1 నుంచి మొదలవుతుంది కాబట్టి నెంబర్ లైన్ 1 2 3 అని నెంబర్ లైన్ చేసి ఇలా ఏరో మార్క్ ఎందుకు పెట్టామంటే ఇలా వస్తూనే ఉంటాయి కనుక నెంబర్స్. నెంబర్ లైన్. ఓకే. నెక్స్ట్ హోల్ నెంబర్స్. వీటిని డబ్ల్యూతో సూచిస్తాం. న్యాచురల్ నెంబర్స్ని క్యాపిటల్ ఐఎన్, అలాగే హోల్ నెంబర్స్ని డబ్ల్యూ ఫస్ట్ లెటర్తో రిప్రజెంట్ చేస్తాం. సో ఇంక్లూడింగ్ 0 టు ది న్యాచురల్ నెంబర్స్ ఆర్ కాల్డ్ హోల్ నెంబర్స్. అంటే న్యాచురల్ నెంబర్స్ ఎక్కడి నుంచి ఉన్నాయి? 1 2 3 మొదలైనవి ఉన్నాయి. వాటికి 0 యాడ్ చేయడం వల్ల హోల్ నెంబర్స్ వస్తాయి. ఎందుకంటే మనం కొన్ని వస్తువులు ఇచ్చి అందరికీ పంచుకున్నప్పుడు ఇచ్చేగా ఏమీ మిగలలేదనుకోండి, వాటిని ఎలా సూచిస్తాం? ఏమీ లేదు అని చెప్పడానికి 0 కనిపెట్టారు. అంటే 0 దీన్ని కలిపితే ఏమైంది? న్యాచురల్ నెంబర్స్కి 0 హోల్ నెంబర్స్ అయినాయి. అవి ఎక్కడి నుంచి మొదలవుతాయి? 0 1 2 3 ఎక్సెట్రా. స్మాల్ నెంబర్ ఏది? స్మాలెస్ట్ హోల్ నెంబర్ 0. లార్జెస్ట్ హోల్ నెంబర్ నాట్ డిఫైన్. దీనికి కూడా మనం నెక్స్ట్ నెంబర్ చెప్పగలం. కనుక ఎన్ని చెప్పినా దాని నెక్స్ట్ నెంబర్ మనం 1 యాడ్ చేస్తే వస్తుంది. కనుక మనం లార్జెస్ట్ నెంబర్ని రిప్రజెంట్ చేయడం, నాట్ డిఫైన్. నెంబర్ లైన్ చూడండి, 0 నుంచి మొదలైంది. 0 1 2 3 ఎక్సెట్రా. అలా ఏరో మార్క్ పెట్టాం అంటే అలా వస్తూనే ఉంటాయి. ఇది హోల్ నెంబర్ లైన్. ఓకే. నెక్స్ట్ కంపేరింగ్ నెంబర్స్. మనం నెంబర్స్ని కంపేర్ చేయడం అంటే ఏది చిన్నది ఏది పెద్దది అనేది మనం కంపేర్ చేస్తాం. ఇక్కడ చూడండి, ఒక నెంబర్స్ ఇచ్చారు. 92 392 4456 89,742. ఇందులో స్మాలెస్ట్ నెంబర్ ఏది? 92. బిగ్గెస్ట్ నెంబర్ 89,742. అంటే బిగ్గెస్ట్ నెంబర్ అన్నా లార్జెస్ట్ నెంబర్ అన్నా హైయెస్ట్ నెంబర్ అన్నా ఒకటే. అలాగే స్మాలెస్ట్ నెంబర్ 92. చూడండి, స్మాలెస్ట్ నెంబర్ ఈజ్ 92, లార్జెస్ట్ నెంబర్ 89,742. ఈ విధంగా ఏ నెంబర్స్ ఇచ్చినా అందులో స్మాలెస్ట్ నెంబర్ ఏది, లార్జెస్ట్ నెంబర్ మనం చెప్పగలం. ఓకే. ఈ విధంగా మీరు 4th పేజ్ టెక్స్ట్ బుక్లో ఇక్కడ కొన్ని ట్రైజెస్ ఇచ్చారు. అందులో మీరు ట్రై చేయండి. ఇందులో స్మాలెస్ట్ ఏది, బిగ్గెస్ట్ ఏది, గ్రేటెస్ట్. చూడండి, గ్రేటెస్ట్ అని ఇచ్చారు. అంటే గ్రేటెస్ట్ అన్నా లార్జెస్ట్ అన్నా బిగ్గెస్ట్ అన్నా ఒకటే. వాళ్ళు కొన్ని పదాలు వేరువేరుగా ఇచ్చినా మీరు అర్థం చేసుకోండి, ఇది ఒకటే అని. దీన్ని మీరు ట్రై చేయండి.